చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ దయగలిగిన కృప కలిగిన నామమును బట్టి గడిచిన కాలమంతా మీ రెక్కల కింద భద్రపరిచి ఈ రాత్రి కాల సమయమందు మీరు మాకు ఏమి బోధించనై ఉన్నారో, మీరు మాతో ఏమి మాట్లాడినై ఉన్నారో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. నాయన, నీ బిడ్డలమైన మాకు నేటి అనుదిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని, నాయన కూర్చున్న బిడ్డల హృదయాలను నాయన లోకములోనికి వెళ్ళిపోకుండా ఉన్న కొద్దిసేపు అయిన మాటలు వారి హృదయాల్లో ఉంచుకొని మీకు ఏమాత్రము నాయన అమర్యాదగా నడుచుకొనుకుంటున్నట్లు, మీ నామానికి మహిమ తెచ్చినట్లు నన్ను కూడా వాడుకోమని, ప్రతి విషయంలోనూ మీరే ఘనత కీర్తి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి నా ఆత్మీయులు, నన్ను సత్యవాక్యంలోకి నడిపించిన ఇర్మియా అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సభాధ్యక్షుల గారికి, ఇంకా నాకు పేర్లు తెలియదు సహోదరులందరికీ, ముఖ్యంగా వినటానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వినటానికి వచ్చారండి, దేవుని స్తుతించడానికి వచ్చారా? ఏమండి? దేవుని స్తుతించి ఆయన దగ్గర నేర్చుకోవడానికి. నేను ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరికన్నా తెలుసో చేతులు ఎత్తండి. పర్లేదండి, నేను తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే 2-3 సార్లు వచ్చాను అన్నయ్య పిలిచినప్పుడు. గత 3 రోజులుగా పిల్లలు డిస్టర్బెన్స్ చేయకండి, ఎందుకంటే మాకు ఇర్మియా అన్నయ్య ఇచ్చేది అరగంట ఇస్తారండి. ఎప్పుడు పాటలకి ఎంత ఇచ్చారండి సమయం? అది చూడండి ఎలాగొస్తుంది సమాధానాలు. పాటలకేమో గంటలు ఇస్తారు ఆయన, వాక్యానికేమో అరగంట. అయినప్పటికీ ఆయన మేము గౌరవిస్తాం, ఎందుకంటే ఇక్కడ అంతా ఉండి నడిపించేది ఆయనే కాబట్టి, చిన్ని అడుగులతో మమ్మల్ని ఇంత పెద్దవారుగా చేసింది ఆయనే కాబట్టి ఆయన మాటను మేము ఎప్పుడు గౌరవిస్తాం. అరగంట కన్నా ఒక 5 నిమిషాలు కన్నా ఎక్కువ అవుతుంది అన్నయ్య, ఏమనుకోకండి, ఓకేనా? ఓకే, సరే. ఈరోజు ఏంటి సందర్భం, వాక్యం ఏం చెప్పుకోవాలి మనం? నాకు ఇవ్వబడిన అంశం అదేంటంటే మీరు చెప్పాలి కానీ మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారా? సమాజంలో అన్న మీరు ఆగితే వీళ్ళు చెప్తారేమో అని చూస్తున్నాను. చెప్పాలి మీలో ఎవరైనా. స్త్రీ పాత్ర ఈరోజు అంశం అదా? ఈరోజు అంశం అదా? చక్కగా వెనకాల ఫ్లెక్సీ ఉంటే చూసి చెప్పేదిరేమో. ఈరోజు అంశం ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు కొంతమంది. ఏమండి? వెరీ గుడ్. ఒక్కరికి వచ్చిందనుకోండి వెనకాల అందరికి వచ్చేస్తుంది. ఆదివారం సంఘంలో పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పామమ్మా గడిచిన వారం అన్నామనుకోండి, అసలు ఏం చెప్పారు అనుకో, ఈ రోజు వెనకాల నుంచి కొంచెం తోక అంది యోసేపు గారు అంటే సారా గారు అనగానే అదండి అయ్యగారు. ఇది తరతరాలుగా మనకి అలవాటు అయిపోయింది. కొన్ని అలవాట్లు జీవితంలో కొన్ని అనుభవాలను బట్టి మారిపోతూ ఉండాలి ప్రియులారా. ఎప్పుడూ అదే ఉంటే కనుక మనం పరలోకం వెళ్ళటం అనేది చాలా కష్టం. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే సంఘంలో స్త్రీ, సమాజంలో స్త్రీ, కుటుంబంలో స్త్రీ పాత్ర. ఎన్ని పాత్రలు ఉన్నాయండి స్త్రీకి? సమాజంలో, కుటుంబంలో, సంఘంలో, ఏదైనా అనుకోండి. కుటుంబంలో అనుకోండి, సంఘంలో అనుకోండి, సమాజంలో అనుకోండి. ఎన్ని పాత్రలు వచ్చినాయి స్త్రీకి? 3 పాత్రలు పోషించవలసిన స్త్రీకి ముఖ్యంగా ఉండవలసిన 2 లక్షణాల గురించి అన్నయ్య చెప్పమన్నారు. ఏంటవి? ఇప్పుడు చెప్పారు కదా, స్త్రీ నడక, నడవడిక. మరి ఇవన్నీ మనకి తెలియని విషయాలా? ఈవిడేం చెప్పుద్ది అనుకోవచ్చు మీరు. ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా మనుషులకు చెప్పాలి అనుకున్నప్పుడు అది బైబిల్ అనేది ఒక మహాగనండి. అందులో నుంచి ఎన్ని విషయాలు చెప్పినా నేనే కాదు, మీరు కూర్చున్న వాళ్ళని ఇక్కడ పిలిచి మైకిస్తే మీకు చెప్పిన జ్ఞానం, మీకు వచ్చిన జ్ఞానం చెప్పగలరా లేదా? చెప్పలేరా? చెప్పగలరా లేదా? కొంచెం మైకు ముందు వణకొచ్చు, కాళ్ళు వణకొచ్చు, కింద పడిపోయినా పడిపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాగే వణికిందాన్ని. నేనేం తక్కువేం కాదు. పాటకు పిలిస్తే కాళ్ళు చేతులు వణికిపోయి నాకు. మరి ఈరోజు మైక్ పెట్టుకుని వాక్యం ఎలా చెప్తున్నాం? దేవుని యొక్క కృప. కాబట్టి అండి ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోండి.
దేవుని యొక్క సమయంలో ఏది కూడా డిస్టర్బెన్స్గా ఉండొద్దు. నేను ఏదైనా మొహమాటం లేకుండా చెప్తాను, ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే దేవుని విషయంలో ఏది కూడా ఆయన రాజీ పడడానికి ఇష్టపడడండి. ఇక్కడ ఉన్నది కొద్ది సమయమే, మనం ఇచ్చేది కొన్ని గంటలండి. ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? నేనైతే అన్నయ్య 7 ఇక్కడ ఉండాలమ్మా అన్నారు. మేము బయలుదేరాం. కారులో వస్తుంటే అంత ట్రాఫిక్, ఎక్కడ కూడా ఖాళీ లేదు. సమయానికే వచ్చాను. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటమే పెద్ద గొప్ప విషయం అండి. ఆయన అదే చూస్తాడు, నా బిడ్డల సమయానికి వచ్చారా లేదా. నడక, నడవడిక అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ముందు వచ్చేసారనుకోండి, ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు పాడొచ్చు. ఇక్కడ ఆయన సభాధ్యక్షులు గారు 2 చరణాలే పాడండి, 3 చరణాలే పాడండి అన్న మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఆగారా? ఎక్కడ? ట్రాక్ మీద పాడేవాళ్ళు కష్టమండి. 2 చరణాలే పాడండి అంటే అది కష్టం. మామూలుగా పాడేవాళ్ళు ఆపొచ్చు, ఆ విషయంలో ఇది లేదు. అంటే కొన్ని చెప్పినప్పుడు వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే కొన్ని విషయాలు గమనించాను ఇక్కడ ఉన్నప్పుడు. కొంతమంది చిన్నపిల్లలు పాటలు పాడినప్పుడు వాళ్ళకి చప్పట్లు కూడా కొట్టలేదు, కొంతమందికి చప్పట్లు కొట్టారు. ఎందుకని? ఎంకరేజ్మెంటు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదండి? పెద్దోళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదండి, పిల్లలకు మాత్రం ఇవ్వాలి. అలాగే కొన్ని పాటలకు చప్పట్లు కొట్టారు, కొన్ని పాటలకు చప్పట్లు లేవు. ఎందుకని అంటే ఒక క్రమం అనేది కనిపించట్లేదండి. ఒక్కొక్కరు చోట చూడండి, ఒక్కొక్క సంఘంలో వాక్యం చెప్తే వెళ్ళినప్పుడు పాట మొదలైనప్పుడు చప్పట్లు వినపడతాయండి, చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తాయేమనుకుంటాం. కాట మధ్య 2 చరణాలు, ఇంక 3వ చరణం వచ్చి చప్పట్లు ఏమైపోతాయి? ఆగిపోతాయి. అవి భలే చెప్తున్నారండి మీరు, నిజాలు నాకన్నా మీరే బాగా చెప్పేస్తున్నారు. అంటే మనిషికి స్థిరత్వం అనేది, ఒక క్రమం అనేది తప్పిపోయిందని అందరికీ తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని గమనించి కూడా మనం సరి చేసుకోకపోవటం అన్నమాట. అదే ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, ప్రేమతో అర్థం చేసుకుందాం. నడక గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. అది చిన్న పదం కాదు. మనం ఏదన్నా ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డని అంటామా, వాళ్ళ తల్లిదండ్రులను అంటామా అండి? ఎవరిని అంటామండి? బిడ్డని అంటామా, తల్లిదండ్రులను అంటాం. ఒకసారి నేను తిరగేసేటికి మళ్ళీ దారిలోకి వచ్చేస్తారు మీరు. ముందు బిడ్డని అన్నారు, ముందు ఏమైందండి? మైక్ క్రమం తప్పిందా? ఓకే. ఎవరిని అంటారండి? తల్లిదండ్రులను అంటారు. బిడ్డ క్రమం సరిగా లేనప్పుడు ఆడు సరిగ్గా పెంచుంటే వీడు సరిగ్గా పెరుగుంటాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, అన్ని భయభక్తులు చెప్పి పెంచుతారు. ఎంత పెంచినా వీడు లోకంలోకి వెళ్ళేటప్పటికి ఆ వాసనలు అంటుకుని ఏమైపోతాడు? చెడిపోతాడు. అప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అవుతుందా? ఏ తల్లిదండ్రులు పిల్లలకు చెడిపోమని చెప్తారా అండి? చెప్పరు. అందుకే దేవుడు మనందరికీ తెలిసిందే. నిన్న ఇర్మియా గారు, అన్నయ్య గారు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి స్టార్ట్ చేశారు. నేను ఆయన చెల్లిని కాబట్టి 1వ వచనం నుంచి స్టార్ట్ చేస్తా ఈరోజు. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అమ్మా చిన్న రిక్వెస్ట్, ఒకరే ట్రైను అన్నయ్య అరగంట అనడానికి కంగారు పడకండి, 10 నిమిషాలు ఎక్స్ట్రానే చెప్తాను. నేను తిట్టినా పర్లేదు, వాకింగ్ కోసం 2 తిట్లు పడతాను. పరిగెట్టొద్దు. ఒకరు చదివినప్పుడు ఒకరు లాగిపోండి, ఓకేనా? చదవండి. ఇప్పుడు ఎవరో చదవరు మళ్ళీ చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక. అక్కడ ఆగుదాం. ఎక్కడంటే దేవుడు స్టార్టింగ్లోనే ఏం చెప్పాడు? ఆయన దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదట? నడవకూడదు. వీళ్ళ దుష్టులు, వీళ్ళ పాపులు అని బోర్డు పెట్టుకుని ఉంటారండి? ఎవరైనా బోర్డు పెట్టుకుని ఉంటారా? ఉండరు కదా. కానీ వాక్యం నిజంగా ధ్యానిస్తే గనక దుష్టులు ఎవరో, పాపులు ఎవరో, మంచివారెవరో మనం గ్రహించగలుగుతాం. అది లోకంలో ఉన్న వాళ్ళే గ్రహించగలుగుతారు, ఇక వాక్యంలో ఉన్న వాళ్ళమైతే మరింతగా మనం గ్రహించగలుగుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. వారి ఆలోచనలోకే వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ప్రియ సహోదరి సహోదరులు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇది వద్దు అన్నాడంటే వద్దు, ఇది అవును అన్నాడంటే అవును. అవునంటారా? ఇది వద్దు అన్నాడంటే వద్దు. ఇంకా దానికి కామాలు, పులి స్టాపులు, ఇంక ఇవన్నీ మనం పెట్టకూడదు. అది వద్దు అన్నాడంటే వద్దు, అంతే. అర్థమవుతుందండి? కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు అంటే మరి ఏం చేయాలి? ఎలాగ మనం నేర్చుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి,
నేను ఎలా నడవాలో, ఎవరితో ఉండాలో నేను మీకు నేర్పుతాను. ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథంలో అన్నీ రాయించాను ప్రియులారా మీకోసం అంటాడు. నేను అన్నయ్య చెప్పారు కదా, ప్రేమ లేఖ కాదు దేవుడు రాయించిన ఏ లేఖ. నేను ఎలాగంది ఇప్పుడు రాలేదనుకుంటున్నారా? మీ ఇక్కడ జరిగి ప్రతిదీ కూడా నేనేం చూస్తాను, లైవ్ చూస్తాను. లైవ్ రాకపోతే అన్నయ్య అప్లోడ్ చేయగానే చూస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మరి నేను ఎవరికి వచ్చి మాట్లాడాలి కదండి, ఏం చెప్పారో నాకు తెలియాలి కదా. తెలియాలి అక్కర్లేదా? తెలియాలి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు, పాపుల మార్గాన్న నిలవద్దు అన్నాడు. ఈ 2 మాటలు మనిషి పాటిస్తే ఈరోజు సమాజంలో చాలా వరకు కూడానండి చాలా అగత్యాలు, అకృత్యాలు జరగకుండా ఆగుతాయి. కానీ ఆ 2 విషయాలు కూడా మనిషి పాటించటం లేదు. మనం నడవద్దు అన్నాడంటే ఆ దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఒక స్త్రీ గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. అసలు అలా నడిచినందుకు వారి జీవితాలు ఏమైనాయి, అసలు అది ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. చూడండి, బైబిల్ దైవ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండం 34వ అధ్యాయము. ఆదికాండం 34వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందామా అమ్మా. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా. ఎవరంటండి ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించబడింది? దీనా. తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో? మాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దీనా అంటే కొంతమందికి తెలియదు. యాకోబు గారి యొక్క కుమార్తె ఎవరండి? దీనా గారు. ఈవిడ పిల్లలు అలర చేస్తున్నారు, దగ్గర కూర్చోబెట్టుకోండి. ఈ దీనా గారు ఆవిడకు ఒక కోరిక వచ్చిందట. ఏం కోరిక వచ్చింది? ఏం చూడాలనుకుందట? దేశములో ఉన్నటువంటి కుమార్తెలను చూడాలనుకుందట, దేశాన్ని కాదట. ఆడవాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, నాకంటే అందంగా ఉంటుందా, నాకంటే పొడుగ్గా ఉంటుందా, నాకంటే రంగుగా ఉంటుందని ఏదో ఒక మూల ఉంటుందండి. పైకి బాగుందండి అని పైకి చెప్తారు తప్ప లోపల చూసేంత వరకు కూడా ఆ లోపల అనుమానం తీరదనమాట. ఈవిడ ఏమనుకుందట? ఆ దేశపు యొక్క కుమార్తెలను చూడాలనుకుందట. వాళ్ళు హివ్వీలు అంటే అన్యజనులు. అంటే ఒక క్రైస్తవురాలు, ఒక దేవుణ్ణి ఎరిగిన బిడ్డ అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలంకరణ ఎలాగుంది, వాళ్ళ వస్త్రధారణ ఎలాగుంది, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందా అండి? ఉందా? లేదు. ఈరోజు సమాజంలో చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే క్రైస్తవులను చూసి నేర్చుకోవాలి. క్రైస్తవులను చూసి నేర్చుకుని సమాజానికి చెప్పాలి. మనల్ని చూసి వేరే ఒకళ్ళు ఏలెత్తి చూపించేలాగా మన ప్రవర్తన ఉండకూడదండి. కానీ దీనా ఏం చేసింది తెలుసా? ఇలా దేశ కుమార్తెలను చూడాలని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిందో చదువుకోండి, మనకు సమయం లేదు కాబట్టి. ఆ దేశం యొక్క పెద్ద ఆయన కుమారుడు ఏం చేశాడు? ఆ అమ్మాయిని అందంగా ఉందని తీసుకుని వెళ్ళి చెయ్యరాని కార్యాన్ని చేశాడు. చేసిన తర్వాత చాలా దారుణం జరిగిపోయిందండి. తర్వాత ఆ చేసిన తర్వాత కూడా అతనికి ఆవిడ మీదే మనసు ఉండిపోయిందట. ఆవిడనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. యాకోబు గారికి మొత్తం విషయం తెలిసింది. వీళ్ళు కుదుర్చుకుని పెళ్లి చేద్దాం అనుకున్న తర్వాత పెద్ద పన్నాగం వేసి, అయితే మేము దేవుని జనాంగం, మీరు అన్యులు కాబట్టి చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టారు. ఏం పెట్టారు అమ్మా? సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకోవాలన్నప్పుడు ఓకే, అందరూ ఓకే చెప్పారు. సున్నతి చేయించుకున్న తర్వాత వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వెళ్ళి యాకోబు గారి యొక్క కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారంటే దారుణాతి దారుణంగా వాళ్ళందరినీ ఏమండి ఒక్క స్టెప్ వేసింది స్త్రీ. ఏమైందండి? మొత్తం రక్తపాతం అన్నమాట. రక్తపాతం. ఎప్పుడైనా సరేనండి, మనము అన్యులను చూసి నేర్చుకోవాల్సింది ఏదీ లేదండి. మనల్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. మనం దేన్ని చూసి నేర్చుకోవాలంటే దేవుడు రాయించిన బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. నడవడిక ఎంతో ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితంలో ప్రారంభమెట్లుగా స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ అయ్యి తర్వాత మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాయి. నడకే కదా, నడవడికే కదా అని చిన్నగా చూడకండి ప్రియులారా. మన జీవితాలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా
ఎందుకంటేనండి ప్రతి పరిస్థితి కూడా తెల్లవారు లెగితే ఏం న్యూస్ చూడాలో కూడా మనకి తెలియట్లేదు. ఏమండి, నాకు ఇప్పుడు 44 సంవత్సరాలు, నాకంటే కొంచెం పెద్దవారు ఉన్నారు ఇక్కడ, నాకంటే చిన్నవారు ఉన్నారు. అంటే మన వయసులో, మన చిన్న వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ విన్నామా అండి? మనం 5 ఏళ్ల మీద పాప మీద ఏం చేశారు? అత్యాచారం చేశారు. కనీసం ఆ శవం ఎక్కడుందో కూడా తెలియలేదు. ఇవి మా చిన్నప్పుడు మేము వినలేదండి, చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. ఒక పక్కన మన ఆత్మలను మనం రక్షించుకుంటూ ఇంకొక ఆత్మనన్నా పరలోకం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మన నడక, మన నడవడిక ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు బైబిల్ ధ్యానం, ప్రతిరోజు బైబిల్ గురించి సంఘ కాపరుల దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు ఇది అర్థం కాలేదు, ఇది చెప్పండి అని అడుగుతున్నారా? మీరు ఎవరైనా సంఘ కాపరుల దగ్గరికి వెళ్ళి? ఎవరు అడగరండి. పాట ఇవ్వకపోతే మటుకు పాస్టర్ గారిని ఏం చేస్తారు? నాకు పాట ఇవ్వలేదండి, 2 చరణాలే పాడేసి కూర్చోమన్నారంటారు. అది వాక్యం విషయం దగ్గరకు వచ్చి, అయ్యగారు ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా చెప్పండి అని ఎవరన్నా అడిగారండి? అడిగితే గొప్పవారే, అడిగితే ధన్యులే. కానీ అలాగ అడిగేవారు లేరు. వాక్య విషయంలో చాలా శ్రద్ధ ఉండాలండి, వాక్య విషయం పట్ల ఆసక్తి ఉండాలి. అందుకే దానికి ఏంటంటే, దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ లోకంలో డబ్బున్నవాళ్ళు, అందచందాలు ఉన్నవాళ్ళు ధన్యులు కాదండి. ఎవరు ధన్యులు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారే ధన్యులు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ధ్యానించాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి ఏంటి, మన తెపాలాలు మనం తోముకుంటూ ఉంటాం, మన పనులు మనం చూసుకుంటాం. ఓ పక్కన సీరియల్స్ రన్ అయిపోతూ ఉంటాయి, ఓ పక్కన పెళ్లి కబుర్లు వస్తూ ఉంటాయి. అసలు ఇక వాక్యానికి సమయం ఎక్కడ ఉంటుందండి? దేవునికి ఇచ్చేది చాలా తక్కువ సమయం ప్రియులారా. మీరేంటి, నేనేమి గొప్పదాన్ని చెప్పట్లేదు. కానీ నేను తెలుసుకున్నంతలో, నేను అన్య కుటుంబంలో నుంచి, విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చి రక్షింపబడి నిజమైన దేవుడు నేను తెలుసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన్నే ప్రకటిస్తున్నాను, ఆయన్నే స్తుతిస్తున్నాను, ఆయన్నే ఆరాధిస్తున్నాను. ఈ జీవితంలో కొన్ని బంధాలు కోల్పోయాను, ఎన్నో కోల్పోయాను, కానీ నా దేవుడిని మాత్రం నేను కోల్పోలేదండి. ఎంత గొప్ప దేవుడు మనకు దొరకటం మన ధన్యత. అందుకే అంటాడు, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. ఎన్ని మాటలండి, చెప్పుకుంటే సమయం సరిపోదు. ఆ దేనా చేసిన పని వల్ల అంత రక్తపాతం జరిగింది. ఎంత దుఃఖం యాకోబు గారికి, ఎంత వేదన. ఈరోజు బిడ్డల పరిస్థితి చూస్తే నిజంగా చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ఇంకొక సందర్భం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం అందరికీ తెలిసిందే. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనం. తొందరగా తీయాలి. యెహోవాకు నేను చేసిన మనవిని కాబట్టి నేను. ఇది ఎవరి గురించిన సందర్భం అండి? ఎవరి గురించండి? హన్నా గారి గురించిన, సమూయేలు గారి గురించిన. ఈ సందర్భం తెలియని క్రైస్తవ స్త్రీలు ఉంటారా అండి? ఈవిడ ఒక ఆణిముత్యం, క్రైస్తవ స్త్రీలలో ఒక ఆణిముత్యం. తల్లి బిడ్డలను ఎలా పెంచాలో చూపించిన మాదిరి నడవడిక నేర్పిన హన్నా వారి జీవితం. ఆవిడ చెప్తుంది, కిందకు వచ్చేటప్పుడు అంటుంది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను ఏటట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు తండ్రి. అది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. తల్లి చెప్పగానే ఏం చేశాడటండి? బిడ్డ మొక్కేసాడేటండి. ఎంత నేర్పించింది ఆ మహాతల్లి, ఎంత నూరు పోసింది చెప్పండి. ఎంత అభ్యాసం చేసి ఉంటే చెప్పగానే మారు మాట మాట్లాడకుండా ఏం చేశాడటండి? మొక్కేశాడట. స్త్రీ అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఒక నాశనం జరిగించాలన్న స్త్రీయే, ఒక గొప్ప కార్యం చేయాలన్న స్త్రీయే. చాలా గొప్ప కార్యాలు చేసిన స్త్రీలు ఉన్నారండి, ఎంతో మాదిరి చూపించిన స్త్రీలు ఉన్నాయి. అది చెప్పగానే మొక్కేశాడు బిడ్డ అంటే ఎంతగా నూరు పోసిందో. ఒక తల్లి బిడ్డకు పాలు ఇచ్చి ఉగ్గు పాలతో పెంచినట్లుగా అన్నీ కూడా దేవుని గురించి. ఆయన వయసు ఎంత ఉన్నప్పటికీ 3 సంవత్సరాల వయసులో ఏముంటుంది చెప్పండి? ఏం తెలుస్తుంది? ఇప్పుడు కూడా ఉన్న పిల్లలను కూర్చోండిరా వాక్యం అయ్యే వరకు డిస్టర్బ్ చేయకుండా అంటే ఎవరైనా ఉంటున్నారండి? ఎవరు ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు పిల్లలకు అలాగూ నేర్పించట్లే.
నేర్పించాలండి. దేవుడు పెళ్ళయిన తర్వాత 4-5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, అయ్యగారు నాకు పిల్లలు పుట్టలేదు, అయ్యగారు నాకు పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేయండి అంటారు. అంటారా అనరా? పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారు? దేవుని కోసం పెంచరండి. ఇచ్చే వరకు దేవుడు తినేస్తారు, ఇచ్చిన తర్వాత దేవుడి కొరకు దేవుని బిడ్డల్ని పెంచట్లేదు. పెంచితే ఈరోజు ఎంతమంది దేవుని కొరకు బ్రతకాలో తెలుసా అండి? తల్లి చెప్పగానే వెంటనే మోకాళ్ళు వేసేసాడట. బాల్యంలో ఆయన యొక్క భక్తి ఎలాగ ఉందంటే చాలా గొప్పదిగా ఉంది. తర్వాత ఏమన్నా తగ్గిపోయిందా అని చూసుకుంటే అదే సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలీ కుమారులు అంటే అప్పటికి ఎవరున్నారండి? ప్రవక్తగా ఏలీ గారు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఒక ప్రవక్త యొక్క బిడ్డలు ఎవరిని ఎరుగని వారుగా ఉన్నారట? యెహోవాను ఎరుగని వారుగా. ఇది ఎంత భయంకరమైన విషయం అండి. మనం దేవుణ్ణి నమ్ముకుని దేవునిలో ఉండి మన బిడ్డల యెహోవా అంటే ఎవడో తెలియదంటే ఎలా ఉంటుంది చెప్పండి? గుండెలో నొప్పి వచ్చేది దేవుడికి. అలాగే ఎన్నోసార్లు వచ్చింది ఆయనకి. మనుషులకు ఇప్పుడు హార్ట్ అటాక్లు అంటున్నారు కదా, దేవుడికి రోజుకి ఎన్నిసార్లు హార్ట్ అటాక్లు వస్తుందో తెలుసా మీకు? ప్రతి క్షణం భూమి మీద మనిషి చేసే పాపానికి, మనుషులు చేసే దుష్కార్యాలకి ఆయనకి ప్రతి క్షణం హార్ట్ అటాక్ వస్తూనే ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే మనుషులకే వస్తుంది అనుకుంటాం. ఆదికాండంలోనే చెప్పేశాడు, ఆయన హృదయం నరులను చూసి ఏమైపోయిందట? నొచ్చుకుందట. ఏమైందండి? నొచ్చుకుపోయింది. మనుషులకే కాదండి బాధలు, దేవుడికి కూడా బాధలు ఉన్నాయి. మనమేమనుకుంటామంటే మనకున్న బాధలు, మనకున్న శోధనలు అనుకుంటాం. యెహోవా ఎవరో కూడా తెలియకుండా వాళ్ళు బతుకుతుంటే ఒక స్త్రీ బిడ్డను తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించేసింది. ఆ బిడ్డ తీసుకురాగానే ఏం చేశాడట? దేవునికి మొక్కేశాడట. ఎంత తేడా ఉందో చూసారా? మళ్ళీ కిందకు రండి. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఏం చేస్తాడటంటే బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఒక ప్రవక్త యొక్క బిడ్డలేమో దేవుడు ఎవరో ఎరుగనట్టుగా ఉన్నారు, కానీ ఒక స్త్రీ దేవుని కొరకు పెంచాలి, ఈయన పుడితే నాకు ఒక కొడుకు పుడితే నీకేనయ్యా అన్న ఒక మాట అన్నది. ఆ మాట మీద నిలబడిపోయి తల్లి బంధం, రక్త బంధాన్ని అసలు ఇంకవన్నీ లెక్క చేయకుండా దేవుడికి అప్పచెప్పింది. కానీ ఈ సమూయేలు గారు ఏమవుతున్నారటండి? మళ్ళీ చదువుదాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడట? వర్ధిల్లుచున్నాడు. మరి మీ బిడ్డలు వర్ధిల్లుతున్నారా? యెహోవా దయలో ఎదుగుతున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు దేవుని మాటలు నేర్పిస్తున్నారా? ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? చెప్పండి. ఎవరిళ్ళల్లో ఈరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి చెప్పండి? చెయ్యి ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది అన్నవాళ్ళు ఒక్కరుండరు. అదిగో ఈ పాప ఎత్తింది. భక్తిహీనత అనేది ఏర్పడిపోయిందండి సమాజంలో. భక్తిహీనత. అటువంటి సమయాలలో ఆ భక్తికి మెరుగులు దిద్దటానికి, ఆ భక్తిని మళ్ళీ రేపటానికి మన పాత నిబంధనలోకి వెళ్ళిపోయి ఈ ఆణిముత్యాలన్నీ ఎత్తుక్కుంటూ మనం రావాలి. మళ్ళీ అదే సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూసుకుందాం. ఎవరు మాట్లాడుతున్న మాటలండి ఇవి? ఎవరు మాట్లాడుతున్న మాటలు చెప్పగలరా? చదవండి. వెరీ గుడ్. నేను ఎవని యొద్దైనను ఎద్దును. సరిగ్గా చదవండి. మళ్ళీ చదవండి. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలండి. మీరు బాగానే చదివారమ్మా, మిమ్మల్ని ఏమంటలే. బైబిల్ మనం చదివేటప్పుడు నేను ఎవని ఎద్దునైనను చదువుతాడు, ఒక్కొక్కరు నేను ఎవని యొద్దనైనను కూడా. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆదికాండంలో అంతా అయిపోయిన తర్వాత నోవాహు గారితో దేవుడు అంటాడు, నోవాహు అంతా చేసిన తర్వాత నోవాహు అట్లు చేసాను. ఏమట్లు చేశాడండి అని అడిగిందంట ఒక శ్వాస. అర్థమైందా మీకు? దేవుడు చెప్పింది యావత్తు చేశాను, అట్లు చేశానంటే నోవాహు అట్లు చేశాను అంటే ఏమట్లు చేశాడంటే చదివేటప్పుడు తేడా పడిపోయింది.
నడిచేటప్పుడు అడుగు పడితే శరీరానికే గాయమవుతుంది. వాక్యం చదివేటప్పుడు తప్పు చదివితే చాలా తప్పులు జరిగిపోతాయి. ఇప్పుడు చదవండి. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దనైనను తీసుకుంటున్నా, నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నా. మళ్ళీ చదువుతున్నాను. ఇదిగో నేనున్నాను. అర్థమవుతుందా మీకు? ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనాను పట్టుకుంటున్నా, ఎవరికైనాను అన్యాయము చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద. ఆయన భక్తి బాల్యంలో ఎలాగుందో ఆయన పెద్దవాడైన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీలో నాలో పాపం ఉన్నదని ఎవడున్నాడండి? ఆయనలో పాపం ఉందని చెప్పే దమ్ము ఎవడుకుంది? ఈనాటికి కూడా ఎంతోమంది వదరబోతులు ఓగుతూ ఉన్నారు వాళ్ళ నోటుకు వచ్చినట్టు. ఎవరు ఎంత వాగినా ఆయన మీద ఇంత కూడా చూపించడానికి ఈరోజు కూడా రుజువులు లేవండి. అన్ని ఊహాగానాలు, అన్ని వక్ర మార్గాలే తప్ప రుజువులతో కూడిన ఆధారాలు లేవు. అంత గొప్పవాడు మన క్రీస్తు. అంత గొప్పవాడైన క్రీస్తుని కలిగి ఉన్న మనం ఇంకెంత గొప్పవారంగా మనం ప్రకటించాలి చెప్పండి. నేను ఏది తీసుకోలేదు, ఒక ఎద్దుని తీసుకోలేదు, ఒక గాడిద తీసుకోలేదు. ఏదైనా తీసుకుంటే కనుక ఇలాగని చెప్పి మాట్లాడు. ఇంకా కిందకు వచ్చేటప్పుడు చూడండి, 5వ వచనం చూడండి. అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఈ దినమున మీరు సాక్షులయ్యుందిరని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఒకే సాక్ష్యం ఇచ్చారట. ఏమని ఇచ్చాడు? తర్వాత చదవండి. కాదండి, అక్కడే ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే. వచ్చేసింది ఆన్సర్. కోర్టులోనైనా తీర్పు లేట్ రావచ్చేమో కానీ సమూయేలు గారి దగ్గర తీర్పు రావటానికి టైం లేదు, వెంటనే వచ్చేసింది ఆన్సర్. బాలుడైనప్పుడు దేవుని దగ్గర ఎలా మొక్కాడో, పెద్దవాడవుతున్నప్పుడు ఎలా వద్దిల్లుతూ ఉన్నాడో, ఇంకా ప్రవక్త అయిన తర్వాత కూడా సవాలు విసురుతున్నాడు ఆనాడు సమాజానికి. భక్తిలో ఏ మాత్రం తొలగపోలేదంటే హన్నా గారు వేసిన పునాది ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆవిడ వేసిన పునాదులు పోలేదండి, ఎక్కడికి తొలగపోలేదు. పెద్దవాడైన తర్వాత కూడా ఆయన పునాదులు ఎక్కడికి కూడా తొలగిపోలేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకో తల్లిగారి గురించి చూసుకుందాం. నా అందరికీ తెలిసిందే. మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. తొందరగా తీయాలి. హేరోదియా ఎవరిని చంపించగోరిందండి? బాప్తీసమిచ్చు యోహాను గారిని. ఏం చేసిందట? పగబట్టి. తర్వాత చదవండి, నెక్స్ట్ చదవండి. ఆమె చేత కాకపోయాను కానీ ఎందుకనగా యోహాను నీతిమంతుడను. చదవండి. ఎవరంటండి? ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఒక రాజు ఒక సేవకుడికి భయపడుతున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుని చూసి ఎవరైనా భయపడతారండి? భయపడకపోగా క్రైస్తవులంటే చాలా చిన్న చూపు అయిపోయింది. ఈ రోజుల్లో చాలా చిన్న చూపు అయిపోయిందండి. పాస్టర్ గారా, ఎంత సంఘం ఉంటుంది? ఎంతమంది వస్తారు? ఎంత వస్తుంది? ఏ లెక్కలు వేస్తున్నారండి సమాజంలో? పాస్టర్ గారంటే సేవ అంటే ఒక వ్యాపారంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అలాంటి పరిస్థితి మన క్రైస్తవులే తీసుకొచ్చారు కాబట్టి. పైన వాకింగ్ వెళ్తూ ఉంటే కింద నుంచి స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. ఏంటయ్యి? మరి నాకు కూడా పెట్టవలసింది ఇక్కడ. నేను వెళ్ళేటప్పుడు అకౌంట్లో ఒక 20-30 వేలు వచ్చేదినేమో. ఫోన్పే, పేటిఎం, ఇంకేమున్నా చెప్పండి? ఇంకా ఉన్నాయి కదా. అయ్యో, భారత్ పే, ఇంకా గూగుల్ పే, ఇంకా అయ్యో పేలు ఉన్నాయి కదా. ఇవన్నీ స్క్రోల్ అయిపోతూ ఉంటాయండి. టక్ స్కానర్ కూడా పెట్టేస్తున్నారు. ఇంక మీరు ఫోన్పేలోకి వెళ్ళి కూడా స్కాన్ కొట్టేయడం, వెళ్ళిపోవడం. ఎలాగైపోయిందంటే సమాజం. ఏమంటే పనివాడు జీతానికి పాత్రుడు, కానీ దానికి దేవుడు కొన్ని లెక్కలు చెప్పాడు. అవి దాటి ఎదరకు వెళ్ళకూడదు. ఒక రాజు ఒక సేవకుడికి భయపడుతున్నాడంటే ఆయన ప్రవర్తన, ఆయన నడవడికను మీరు గమనించాలి. ఇక్కడ
పగబట్టి చంప చూసిందంట, ఆవిడ వల్ల కాలేదట. మరి ఏం ప్లాన్ వేసిందట? చదవండి, నెక్స్ట్ చదవండి. అతని మాటలు వినినప్పుడు ఏమీ తోచకపోయినను సంతోషముతో ఎవరు వింటున్నారట? హేరోదు గారు. ఇంక సుఖం లేదు, ఈయన్ని చంపాలంటే మన వల్ల కావట్లేదు. సమయం కొరకు ఎదురు చూసింది, సమయం రానే వచ్చింది. ఎన్నో వచనము? 21. వెరీ గుడ్, చదవండి. అక్కడ వద్దుగానమ్మా, మనకు టైం సరిపోదు కనుక 25 నుంచి చదివేసుకుందాం. 25 నుంచి చదువుకుందాం. 23 చదవండి. వెంటనే ఆమె 24 చదివితే మనకు బాగుంటుంది కదా. గనుక ఆమె వెళ్ళి నేనేమో అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను అడుగుమనెను. సమయం వచ్చింది, విందు చేశారు, చక్కగా డ్యాన్స్ చేసింది, నాట్యమాడింది. రాజు ముగ్ధుడే, నువ్వేం కావాలో కోరుకో, రాజ్యంలో సగం కావాలన్నా ఇచ్చేస్తానన్నాడు. కానీ ఇక్కడ హృదయంలో పగబట్టి ఎదురు చూపులతో చూస్తున్న తల్లి ఉంది, కసాయి తల్లి. ఏమడిగిందండి? చూడండి కిందకి. వెంటనే ఆమె త్వరగా రాజు, అప్పుడు అక్కడే ఉంటుంది కదా తల్లి, అతను ఏమడిగింది? బాప్తిస్మం ఇచ్చు తలను అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను తల పళ్ళెములో. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది అడుగుతారని? రాజే పడిపోయి ఉంటాడు కింద అడిగేటప్పుడు. ఏ రోజు గారి పరిస్థితి ఎలా ఉందో అప్పుడు. సమయము చూచి పగబట్టిన తల్లి బిడ్డను అనగానే వెళ్ళిపోయి ఏం చేసిందట? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి తల అడిగిందట. ఈరోజు అటువంటి తల్లులు లేరా అండి? లేరా? న్యూస్లో మీకు తెలియదా? ఒక తల్లి బిడ్డ ఉన్నాడు ఇంట్లో, వేరే పురుషునితో ఆవిడ పరిచయం చేసుకుని వాళ్ళిద్దరికీ అడ్డొస్తున్నాడని చెప్పి, బిడ్డ చూశాడని చెప్పి బిడ్డను ఏం చేసేసింది? చంపేసింది. ఆవిడ వారసులే వీళ్ళందరూ, ఆవిడ వారసులే. మనం అప్పుడు చదివి ఇలా చేసిందంట అంటున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళే చంపి, అప్పుడు ఇంకా తల నరికిమ్మని అడిగింది, ఇప్పుడు వీళ్ళే చంపేస్తున్నారు. చాలా జాగ్రత్త అండి. మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు ఈ మనుషులందరూ కూడా. పైకి మాత్రం చాలా సాధువుగా మృదువుగా ఉంటారు, మన కొంపల్లో చిచ్చు పెట్టేస్తారు, మన మనసుల్ని చెడిపేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి నడకలు కనిపెట్టాలంటే మీరు ఏం చేయాలి? ఇందా చెప్పాను కదా, ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన, వాక్యం, కుటుంబ ప్రార్థన. ఈ 3 మీ ఇంటి చుట్టూ కంచె కోటలా ఉన్నప్పుడు వాడు మిమ్మల్ని టచ్ కూడా చేయలేడు. అర్థమవుతుందండి నేను చెప్పేది? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. ప్రతి విషయాన్ని కూడా తల ఇమ్మని అడిగింది. ఇక్కడ 2 విషయాలు మీరు ఆలోచించాలి. అక్కడ పట్టుదలతో దేవుని కొరకు పెంచిన బిడ్డ కూడా తల్లి మాటకు కట్టుబడ్డాడు. ఎవరు? సమూయేలు గారు. ఇక్కడ కూడా బాప్తిస్మం, ఇక్కడ కూడా హేరోది కుమార్తె కూడా తల్లి మాటకు ఏం చేసింది? కట్టుబడిందా? కానీ రెండిట్లో ఉన్న తేడా ఏంటి? అక్కడ దేవుని యొక్క ప్రతిష్ఠుడై దేవుని మాటకు మంచిగా దేవుని నామానికి గంట తెచ్చేటట్టుగా బిడ్డ బెదితే ఇక్కడేమైంది? ఒక సేవకుడిని చంపేసే పరిస్థితికి తీసుకెళ్ళిపోయే కట్టుబాటు. తల్లి చెప్పగానే ఆలోచించలేదండి. ఈవిడ కూడా పరిగెత్తుకుని వెళ్ళి నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల కావాలి అంది. ఇక్కడ సమూయేలు గారిని తీసుకొచ్చి ఇదిగో దేవునికి ప్రతిష్ఠితుడు అనగానే ఈయన ఏం చేశాడు? వెంటనే మోకాళ్ళు వేసేసాడు. 2 కూడా చక్కగా ఉన్నాయి పెంపకాలు, కానీ ఇందులో మంచి కనిపిస్తుంది, ఇందులో చెడు కనిపిస్తుంది, ఇందులో దైవత్వం కనిపిస్తుంది, ఇందులో దుష్టత్వం కనిపిస్తుంది. గమనించారండి? మనం చదివిన అంశాలే ఇవన్నీ కూడా, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఏదోని తోటలో పాపం చేసింది ఎవరండి? అయ్య బాబాయ్ 3 సౌండ్లు వస్తున్నాయండి, ఏది కన్ఫర్మ్ చేసుకోవాలో తెలియట్లే. హవ్వ అంటున్నారు, సర్పం అంటున్నారు అండి. హవ్వనా? ఓకేనండి? డౌటా? డౌట్. మనం నిజాలు ఒప్పుకుంటామండి, అలాంటి లేసులే మనం సిగ్గుపడాం కదా. చెప్పాను కదా, ఎంత ఏది నాశనం చేయాలన్నా స్త్రీయే, నిలబెట్టాలన్నా స్త్రీయే. ఆ ఏదోని తోటలో మొట్టమొదటిగా పాపం చేయటానికి ప్రోత్సహించింది అవ్వ. కానీ
గొప్ప విషయం ఏంటంటే అదే పాపము నుంచి మనల్ని అందరినీ విడుదల చేయటానికి ఒక స్త్రీ గర్భం నుంచి కూడా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా అది ఆలోచించినప్పుడు, అది నాకు దేవుడు ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒక స్త్రీ వల్ల లోకానికి పాపం వచ్చింది, అదే స్త్రీ నుంచి జన్మించిన క్రీస్తు వల్ల అదే పాపానికి మొత్తం తుడిచేసాడు ఆయన పరిశుద్ధిని రక్తంతో, పావన రక్తంతో. అసలు ఆయన గురించి మాట్లాడుతుంటే హృదయం ఆనందంతో వెళ్ళొడుతుందండి. నిజంగా దేవుని కొరకు ఇలాగ ప్రతిరోజు ఆయన మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అనుకుంటాం. కానీ ఆల్రెడీ ఇప్పటికే అపవాది మమ్మల్ని ఊరిల్లో బంధకాల్లో కోరేసేసాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఇలా దేవుని వాక్యాలు చెప్పిన వాళ్ళు లేరు, దేవునిలో ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు లేరు. మధ్యలో వచ్చాం, నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్న దాన్ని ప్రకటించుకుంటూ వెళుతున్నాం. అర్థమవుతుందండి? ఒక స్త్రీ వల్ల పాపం వస్తే దేవుడు ఏం చేశాడు? ఒక స్త్రీ గర్భాన్ని నుంచి లోకరక్షకుని పుట్టించి లోకంలో ఉన్న పాపాన్నంతా కూడా తీసివేశాడు. మరి ఈరోజు మీకు ఏమర్థం కావాలి? మీరేమి తక్కువవారు కారండి ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇస్తాడు. దాన్ని గుర్తెరగాలి. మనం ఎలా ఉన్నాం? మన బిడ్డల్ని హేరోదియలాగా బిడ్డల్లా పెంచుతున్నామా? సమూయేలు గారిని పెంచినట్టు మనం పెంచుతున్నామా? ఆలోచించండి. ఈరోజు హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసా? ఘోరాతి విషయం. ఈ మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే నాకు అరగంట కదా టైం ఇచ్చారు. ఘోరమైన విషయం. ముందేమన్నారు? ఒకడే రేపు చేశాడు, అత్యాచారం చేసి చంపారన్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫారెన్సిక్ ల్యాబ్లో చేసిన టెస్టుల వల్ల తేలిన ఫలితార్థం ఏంటంటే 10 మంది కలిపి గ్యాంగ్ రేప్ చేశారు అనే అంచనాలకు వచ్చారు. రేపటికల్లా అసలు విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు. ఏమండి, ఆవిడ గురించి ఆవిడ యొక్క చేసిన విధానాన్ని వర్ణిస్తున్నప్పుడు మనకి థైరాయిడ్ అనేది ఉంటుంది కదా గొంతులో, దాన్ని కూడా విరిచేశారట అండి. కాళ్ళు విరిచేశారట. కళ్ళద్దాలను కొట్టినప్పుడు ఆ కళ్ళద్దాల కళ్ళల్లోకి వెళ్ళిపోయి పోస్ట్ మాస్టర్ చేసేటప్పుడు ఆ కళ్ళద్దాలు తీస్తుంటే రక్తం చిమ్ముకుంటూ వస్తుందట. కనిపించని మర్మాంగాల మీద విపరీతముగా దాడి చేశారట. ఏమంటే ఒక మనిషి చేశాడా? ఇంత క్రూరత్వం ఎలాగొచ్చింది చెప్పండి? ఈ మనిషికి ఎలా వచ్చింది? ఆవిడ MBBS చేసి ఇంకొక కొన్ని నెలల్లో కొంత PG పూర్తి చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళే ఒక డాక్టర్. నిజంగా డాక్టర్ని ఎవరితో పోలుస్తారండి? దేవుడితో పోలుస్తారు. అటువంటి ఎన్నో కలల కన్నా ఆవిడ జీవితాన్ని ఏం చేశారు? చిదిమేశారు. ఏమండి, నరకం పడినంతసేపు పడింది, ఆ తల్లి చచ్చిపోయింది. కానీ అసలు నరకం ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు ఎవరికి ఉంటుంది ప్రియులారా? తల్లిదండ్రులకు ఉంటుంది. ఎన్నో కలలు కని నా బిడ్డ MBBS ఎంతోమందికి వైద్యం చేస్తుంది, నా బిడ్డ వల్ల ఎంతో మంచి పేరు వస్తుంది నా తల్లిదండ్రులు నిజంగా ఎంత ఆశలతో పెంచుకుని ఉంటారు చెప్పండి ప్రియులారా. ఎంత రగిలిపోతూ ఉంటుందో వాళ్ళ హృదయం, వాళ్ళ వేదన. తన బిడ్డను ఇలా చేశారని వాళ్ళు న్యూస్లో చెప్తున్నప్పుడు విని ఆ గుండెలు తట్టుకోగలవంటారా? అదే ఈ తల్లిలు ఆడి చేసాడు చూసారా? తల్లి, నువ్వు ఒక స్త్రీని చూసినప్పుడు ఒక చెల్లిని చూడు, అందులో ఒక అక్కను చూడు, ఒక అమ్మను చూడని నేర్పించి సమాజంలోకి వదిలితే ఇటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉంటాయండి? లేవండి. ఏమండి, మనము క్రైస్తవులుగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి నేను బ్రతిమాలుకుంటున్నాను. మన బిడ్డలు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారేమో చూసుకోండి. నా బిడ్డలే కదని మన కళ్ళు మూసుకుపోతాయండి. తల్లులం కదా, నమ్మేస్తాం బిడ్డల మాటలు. వాడి గురించి ఆలోచన చేస్తే కొత్తగా చెప్పిన అప్డేట్ ఏంటో తెలుసా? వాడు ఫోన్లో 24 గంటలు అశ్లీలతకు సంబంధించినవి చూస్తాడటండి. వాడి పనే అదట. అంటే వాడి హృదయం అంతా ఏమి నిండిపోయిందండి? పాపం కాదండి, క్రూరత్వం నిండిపోయింది. ఎవరిని ఎలా చంపాలి, ఎవరిని ఎలా చేయాలి వాడి హృదయం. అందుకే అంటున్నాను పిల్లారా, మన పిల్లల హృదయాల్లో వాక్యాన్ని నింపండి, నడవడిక నేర్పండి. ఈ బైబిల్లో ఉన్న ఇవన్నీ వాళ్ళకి చదివి వినిపించండి. నాన్న, సమూయేలు గారు ఇలాగ అయ్యారా, హన్నా గారు అలా నేర్పించారా, ఒక సొలొమోను గారు జ్ఞానవంతుడికి ఇలాగ అయ్యారా, అన్నీ చెప్పిన తర్వాత అసలైన ఆయన యేసుక్రీస్తు వారిని చెప్పడం మర్చిపోకండి. అంటే ఎవరిని చూసినా, ఏ భక్తుల్లో చూసినా, ఏ ప్రవక్తల్లో చూసినా ఎక్కడో చోట మనకు లోపాలు కనిపిస్తాయి. లోపము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? క్రీస్తు మాత్రమే. ఏమండి, ఆయనైనా తక్కువ చెప్పండి? ఈ లోకానికి వచ్చి నేను మహారోదన, మహావేదన, ఎంత
ఎంత భరించాడండి ఆయన, ఎంత భరించాడు. ఎవరి కోసం అంటే మన కోసం. మీరు నా కోసం ఏడవకండి, ఎవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అప్పుడే చెప్పాడు ఆయన. ఆ మాటల్లో పరమార్థం మీకు అర్థమవుతుందా? మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటే పట్టుకుని ఏడవండి అని కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే పట్టుకుని ఏడవటం కాదు. ఫోన్కి ఇవ్వలేదని అడిగి ఫోన్ కొనలేదని చెప్పాడు, బేరం చేశాడని ఏడవటం కాదు. ఎందుకు ఏడవమన్నాడంటే, ఇలాంటి దుస్థితిలోకి మీ పిల్లలు వెళ్ళకపోతే అవతల వాళ్ళు ఏడుస్తారు, మీరు ఏడుస్తారు, అందరూ కలిసి కట్టగట్టుకుని ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, ఇప్పటికిప్పుడు యేసుక్రీస్తు వారు ఈరోజు వస్తే పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? సత్యమైన సువార్త అంతా వెళ్ళిందండి? అంతటా వెళ్ళిందంటారా? లేదండి. అసత్యమైన బోధలు విలయతాండం చేస్తున్న బయట సత్యమైన సువార్తను మనమే బయటకు తీసుకువెళ్ళాలి. మనం తీసుకువెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలి? ఇలాగ బోధకుల దగ్గర, ఇలా అన్నయ్యల దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటూ, ఎప్పుడు వాక్యం వినపడుతున్న పరిగెట్టుకుంటూ మన పిల్లల్ని తీసుకుంటూ సన్నిధికి వచ్చి వాక్యాన్ని నేర్పిస్తే అటువంటి పరిస్థితులు సమాజంలో రావు ప్రియులారా. అర్థమవుతుందండి? కాబట్టి నా మాటలు మీ అందరికీ అర్థమైనవని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, కుటుంబ ప్రార్థన పట్ల ఎక్కువగా సమయం తీసుకోండి. మన పనులు ఎన్నున్నా ఒక్క గంట కుటుంబంతో స్పెండ్ చేయండి. మీ పిల్లలు ఆడిముత్యాలలాగా వజ్రాల్లో తయారవుతారు, దేవుని బలవంతుని చేతిలో బాణములుగా తయారవుతారు. అప్పుడు అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తిని ఎవరిస్తాడు? దేవుడు. అందుకే ముందు అంటాడు, మీరు దేవునికి ముందు లోబడండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి. ఏం చేయాలండి? ముందు మనం ఏమి నేర్చుకోవాలి? దేవునికి లోబడటం నేర్చుకోవాలి. అపవాదిని అప్పుడు ఎదిరించగలుగుతాం. ముందు మనం లోబడకుండా, దేవుడి దగ్గర ఏమీ నేర్చుకోకుండా వాడిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో మనకు సర్వాంగ కవచాన్ని ఆయన ఇస్తాడు. అప్పుడు ఆడి ఏ రూట్లో వచ్చినా, ఆ రూట్లో వచ్చినా, ఏ రూట్లో వచ్చినా మనల్ని ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఈ నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా గురించి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా కన్న తండ్రి, నాయన ఇప్పటి వరకు నా హృదయంలో ఉన్నటువంటి మిమ్ములు గూర్చిన వేదన నాయన, ఇదిగో ప్రభా, నాయన బిడ్డలకు మాటలు చెప్పాను. చిన్న బిడ్డల ప్రభా, నీ యొక్క వాక్యంలో నాయన ఇప్పుడు ఎదుగుతున్నారు నాయన. వారి హృదయాలు తెరవండి. వారి కుటుంబాలను వారే కట్టుకోవాలి, వారి కుటుంబాలను వారే రక్షించుకోవాలి. వారి కుటుంబాలతో పాటు నాయన 4 కుటుంబాలను కూడా రక్షించాలంటే ముందు వీరు నాయన ప్రతి విషయంలోనూ కూడా సన్నద్ధులై ఉండాలి ప్రభా. అటువంటి భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి నాయన నడపడానికి ఎంతమంది బిడ్డలు సహకరించారో వారందరినీ కూడా దీవించండి. ఇదిగో నాయన ఎలక్ట్రీషియన్ తమ్ముళ్లను, అలాగే తండ్రి ఈ సంఘానికి, ఈ ప్రార్థనకు ఈ స్థలాన్ని ఇచ్చిన వారిని, అలాగే నేను దీని అంతటికీ కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపమని నా వెనక మాట్లాడిన నా ఆత్మీయ సోదరుడు అన్నయ్య గారికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి మాకు కావాల్సినటువంటి వాక్కులను వినిపించమని కోరుకుంటూ, ఇక్కడ జరిగిన ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మాకు కాదు, ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు మీ నామానికే చెల్లించుకోమని కోరుకుంటూ, నా ప్రార్థనలో కానీ నా మాటల్లో కానీ ఏమైనా లోపములుంటే క్షమించి మరింత జ్ఞానముగా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.